ఇప్పుడు మన కళలో ఎంతోమంది మనుషులు, ఎన్నో బిల్డింగ్లు, వస్తువులు అన్నీ కనిపిస్తాయి. అవన్నీ ఏమిటి? అవి నిజంగా ఉన్నాయా? ఇమాజినేషన్. దేని యొక్క ఇమాజినేషన్? మనస్సు. అంటే మనస్సే ఒక ఇల్లు అవుతుంది, మనస్సే ఇంకొక మనిషి అవుతుంది, అన్నీ మనస్సే అవుతాయి. ఆ మనస్సు అనే ఒక్క స్థానంలో వాడు ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరు మనసులైనా కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆ కళ్ళలో మీ అమ్మగారు వచ్చారనుకోండి, మీ అమ్మ మనసు వస్తుందా? మీ మనసే మీ అమ్మ అవుతుందా? అంటే వాడు అద్వైత స్వరూపంలో ఉన్నాడా? అంత భ్రాంతిలో అద్వైతంలో ఉన్నాడా, అద్వైతంలో ఉన్నాడా? వాడికి మారు రూపమే లేదు, ఇంకోటి రావడానికి వీల్లేదు వాడు కళ్ళలోకి కూడా. ఎవరిని రానివ్వడు, కళ్ళలోకే రానివ్వవు కదా. మరి ఈ అద్వైత స్వరూపాన్ని అక్కడ వ్యక్తం చేసుకుంటూ కూడా ద్వైత రూప సృష్టిని ఎట్లా చూస్తున్నాను అనుకుంటాం. ఇప్పుడు మరి ఇది మాత్రం ఏమిటి? ఇప్పుడేమో వీళ్ళందరూ వేరు, కళ్ళలో అది నా మనస్సే, ఇప్పుడు ఇది మన మనస్సు కాదా? ఒకసారి ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చిందట. ఏమిటంటే, సందేహం ఏమిటంటే, తాను ఇప్పుడు మనిషిగా ఉన్నాడు, కల్లో రాత్రి సీతాకోక చిలుక అయ్యాడట. సీతాకోక చిలుక అయితే ఆ కళ ఒక అన్నాడు, తర్వాత మర్నాడు ఎవరికో చెప్పాడు, ఇట్లా రాత్రి నేను సీతాకోక చిలుకని అయిపోయానంటే ఎవరో అన్నట్ట. అయితే ఏమైంది ఇప్పుడు? అది ఉట్టి ఊహయే కదా అని. ఇతను అన్నట్ట, నా సందేహం అది కాదు, సీతాకోక చిలుక కళలో నేనున్నానా, నా కళలో సీతాకోక చిలుక ఉందా అంటున్నట్ట. అంటే ఇది కూడా ఇమాజినేషన్ కావచ్చు కదా. కళలో మనకి ఇమాజినేషన్ అని తెలియట్లేదు, మేలుకున్న తర్వాత చెప్తున్నాం కానీ ఇప్పుడు ఇది ఇమాజినేషన్ కాదని గ్యారెంటీ ఏమిటి? శాస్త్రం అయితే గట్టిగా చెప్తుంది ఇది ఇమాజినేషన్ అని. కావచ్చు కదా. అంటే మనస్సు యొక్క స్వరూపం ఊహ అయినా కూడా ఊహలో కూడా తానొక్కడే ఉంటాడు, తనకు మారు రూపం ఇంకోటి రాదు. ఊహ కూడా తనది తనకే, తన కళ తనకే.